మీరు సమాధానం చెప్పి తీరాలి, పైగా సరైన సమాధానం. లేకపోతే మేము మీ నుంచి ఈ సామాన్లన్నీ తీసేసుకుంటాం. అప్పుడు మీరు పూర్తిగా నెల రోజుల పాటు ఆకలితో ఉండాల్సి ఉంటుంది. అలాగే మహారాజా, నేను ఇందుకు సమ్మతిస్తున్నాను. కానీ ఒకవేళ నేను విజేతనైతే అప్పుడు మీరు కూడా నేనేం కోరుకుంటే అది చెయ్యాలి. మాకు సమ్మతమే రామకృష్ణ పండితులు గారు. మీరు ప్రమాణం చేసి తీరాలి మహారాజా. నేనేం చెప్తే అది మీరు నాకు ఇవ్వాలి. రామకృష్ణ పండితులు గారు, మేం చెప్పాం కదా, మాకు సమ్మతమే. బాహ్య రూపాన్ని చూడకు రామా. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మనసు లోపల ఏముందో అది, అంతేకాని మన బాహ్య వ్యక్తిత్వం ఎలా ఉందని కాదు. మహారాజా, వీటిలో తేడా ఏమిటో చెప్పడానికి నాకు 3 తీగలు కావాలి. తీగలతో ఏం చేస్తారు రామకృష్ణ పండితుల వారు? ఈ 3 బొమ్మల్ని ఊరికమ్మం ఎక్కిస్తారా ఏమిటి? మంత్రి గారు, తమరి ఆజ్ఞ మహారాజా. అసలు ఈ రామకృష్ణ పండితుడు ఏం చేస్తున్నాడు? మహారాజా, తేడా వీటి బాహ్య రూపంలో లేదు, వీటి అంతరంగిక గుణాల్లో ఉంది. సరిగ్గా మన మనుషుల్లానే. రామకృష్ణ పండితులు గారు, మాకేం అర్థం కాలేదు. విషయాన్ని కాస్త స్పష్టంగా చెప్పండి. మహారాజా, ఈ 3 బొమ్మల చెవుల దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంది. ఇక్కడ చూడండి మహారాజా, ఈ మొదటి బొమ్మ చెవి దగ్గర నుంచి వెళ్ళిన తీగ దీని నోటి నుంచి బయటికి వస్తుంది. ఇక ఈ రెండవ బొమ్మ చెవి నుంచి వెళ్ళిన తీగ దీని రెండవ చెవి నుంచే బయటకు వస్తుంది మహారాజా. కానీ ఈ 3వ బొమ్మ చెవిలోకి వెళ్ళిన తీగ దీని హృదయం వరకు చేరుకొని అసలు బయటికే రావడం లేదు. అసలు ఈ రామకృష్ణ పండితుడు ఏం చెప్తున్నాడు? మాకసలేమీ అర్థం కావడం లేదు. గురుగారు, మీరిక ఊరుకోండి. ఇవన్నీ అర్థం చేసుకోవటం మీ వల్ల అయ్యే పని కాదు. రామకృష్ణ పండితులు గారు, ఇంకా మాకు విషయం అర్థం కావట్లేదు. మీరు కాస్త వివరంగా చెప్తారా? అలాగే మహారాజా. మహారాజా, ఈ మొదటి బొమ్మ ఎటువంటి వారికి ప్రతీక అంటే వారు ఏ రహస్యాన్ని కూడా తమ మనసులో దాచుకొని ఉంచుకోలేరు. అందరికీ చెప్పే స్వభావం ఉన్నవారు. చెవితో ఏం వింటే నోటితో అందరికీ చెప్పేస్తారు. మహారాజా, ఈ రెండవ బొమ్మ ఎటువంటి వారికి ప్రతీక అంటే వారి మీద ఏ విషయం అయినా ఎటువంటి ప్రభావం చూపించదు. మధ్యమ స్వభావం కలవారు. ఒక చెవితో ఏం విన్నా సరే అది మరో చెవి నుంచి బయటికి పంపించేస్తారు. ఇక ఈ 3వ బొమ్మ ఎటువంటి వారికి ప్రతీక అంటే వారు హృదయరీత్యా చాలా మంచివారు. వారు ఏ రహస్యాన్నైనా ఏ విషయాన్నైనా జీవితాంతం తమ హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోగలరు. ఏమిటి, నేను చెప్పింది నిజమేనా? అక్షరాల నిజం. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. కానీ రామకృష్ణ పండితులు గారు, దీనికి మరొక అర్థం కూడా ఉండి ఉండొచ్చు కదా? ఏమిటి మహారాజా? ఈ మొదటి బొమ్మ అది తెలివైన వారికి ప్రతీకగా నిలుస్తుంది. వారు వేరే వాళ్ళు చెప్పింది వింటారు, జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, తర్వాత ఆ జ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు కూడా. ఏదైతే వింటారో అది వారి నోటితో తమ మాటల ద్వారా దాన్ని వేరే వాళ్లతో పంచుకుంటారు. ఇక రెండవ బొమ్మ ఏదైతే ఉందో అది సాధారణమైన వ్యక్తులకు ప్రతీకగా నిలుస్తుంది. వారు ఏదో సగం వింటారు, సగం అర్థం చేసుకుంటారు. వారు సంపాదించిన మిడిమిడి జ్ఞానాన్ని
వాళ్ళు వేరే వాళ్ళతో పంచుకుంటారు. మన గురువు గారి లాగా. సత్యం. ఇక ఈ మూడవ బొమ్మ ఏదైతే ఉందో అది ఎంతో చెడ్డ బుద్ధి కలిగిన వారికి ప్రతీకగా నిలుస్తుంది. అన్ని విషయాలు వింటారు, జ్ఞానం సంపాదించుకుంటారు, కానీ కేవలం తమతో మాత్రమే దాచుకుంటారు. దాన్ని ఎవరితోనూ పంచుకోరు. అద్భుతం మహారాజా, అద్భుతం. మీ దృష్టికోణం కూడా సబబుగానే ఉంది. ఓ, అంటే దీని అర్థం ఎవరి దృష్టికోణం ఎలా ఉంటే వారు అలా వర్ణిస్తారన్నమాట. అంటే ఒక వస్తువుకి ఎన్నో అర్థాలు ఉండి ఉండొచ్చు. ఏమంటారు రామకృష్ణ పండితులు గారు? అది శిల్పకళ అయినా లేక చిత్రకళ అయినా. మళ్ళీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును మహారాజా, మళ్ళీ చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఏ కళనైనా అనుభూతి చెందడానికి ప్రతి ఒక్కరి దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వేరువేరుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు మీకు ఒకలా అనిపిస్తే అదే వస్తువు వేరే వ్యక్తికి ఇంకోలా అనిపిస్తూ ఉండొచ్చు. మహారాజా, ఈ సమయంలో తమరి కళ్ళు నన్ను చూస్తున్నాయి, నా కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. అంతే, దృష్టికోణం మాత్రమే భిన్నం. ఇందులో తప్పు ఒప్పు అనేది ఏమీ లేదు. అంటే ఎవరి దృష్టికోణం ఎలా ఉంటే వారు అలా మాట్లాడతారు. భలా నిజమే మహారాజా. క్షమించండి, కొత్వాల్ గారికి కూడా ఒక దృష్టికోణం ఉంది మీ కళని గుర్తించడంలో. ఒప్పుకుంటాను, వారి మాట కాస్త కఠినంగానే ఉందని. కానీ వారికి గనుక ఆ చిత్రం మీరే వేశారని తెలుసుంటే అప్పుడు వారు అబద్ధపు ప్రశంసలే ఇచ్చుండేవారు. పైగా మహారాజా, మీరు అబద్ధపు ప్రశంసలు విని సంతోషించుండేవారా, లేక నిజం తెలుసుకుని ఆ నిజం తెలుసుకున్న తర్వాత మీరు మీ తప్పుల్ని సరిదిద్దుకుని ఉండేవారా? రామకృష్ణ పండితులు గారు, మేము మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాము. పైగా మీరు ఏదైతే చెప్పారో అందుకు సమ్మతిస్తున్నాము కూడా. ఇక మీరు చెప్పండి, మీకు ఏం కావాలి? మణి ఖచ్చితంగా అతను ఒక మహలు కావాలి అని అడుగుతాడు. లేదని బోల్డని బంగారు నాణాలు అడుగుతారు. చూస్తుండు. నోరు ముయ్యండ్రా మూర్ఖులారా! ఎందుకిలా మా పుండు మీద కారం చల్లుతున్నారు? రామకృష్ణ పండితులు గారు, చెప్పండి, నిస్సంకోచంగా చెప్పండి, మీకు ఏం కావాలి? మహారాజా, కొత్వాల్ గారి విడుదల. కృష్ణదేవరాయ, మీరు రామకి అసలైన మిత్రుల ప్రమాణం చేశారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోండి. మంత్రి గారు, మహారాజా, కోత్వాల్ని విడుదల చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టండి. తమరి ఆజ్ఞ మహారాజా. ప్రణామాలు మహారాజా. ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు. భలా రామా, సంతోషంగా ఉంది. ఏనుగుల దండు నుంచి విముక్తి దొరికింది. అవును బంధు. రామకృష్ణ పండితులు గారు, మీరు తెలివైన వారే, కానీ ఈసారి మళ్ళీ మీకంటే తెలివైనది అని నిరూపణైంది. మళ్ళీ మీరు చెప్పండి, మేం మీకు ఏమివ్వగలం? నాకేం కావాలి? నాకు కేవలం మీ అందరి ప్రేమ అభిమానం కావాలంతే. ఒక తల్లి తన పిల్లల నుంచి ఇంకేం కోరుకుంటుంది? తల్లా? అరే, మీరందరూ నన్ను ఎందుకలా చూస్తున్నారు? కృష్ణదేవరాయల వారే చెప్పారు కదా, నేను మీ అందరికీ పెద్దమ్మనని. పెద్దమ్మ, ఇక నేను వెళ్ళాలి. కళ్యాణమస్తు. ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు. మీరు నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు.
మీరు కూడా నాకు ఒక ఉపకారం చేయాలి కొత్వాల్ గారు. ఏం ఉపకారం? మీ 9 మంది పిల్లల్ని మీ ధర్మపత్ని నా ఇంటి నుంచి తీసుకెళ్ళిపోండి. తప్పకుండా తప్పకుండా. ధన్యవాదాలు. ఈరోజు మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మేము మరొక అద్భుతమైన చిత్రాన్ని గీయదలిచాము. మీరందరూ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈసారి మేము ఎవరిని శిక్షించము. నిజం చెప్తున్నాము. సరే, మళ్ళీ చెప్పిన అసలైన ప్రమాణం కూడా చేస్తాము. మహారాజా, ఇన్ని బంగారు నాణాలు! ఈ రోజు నిజంగా చాలా శుభప్రదమైంది. కానీ లక్ష్మీదేవికి ఇంతటి అవమానమా? అత్తయ్య, ఇక్కడ చూడండి, ఎన్ని బంగారు నాణాలున్నాయో. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు కూడా తెలియదు. బహుశా మీ అబ్బాయికి తెలిసేమో. అడుగుదాం పదండి అత్తయ్య. అత్తయ్య, లేపండి. శారదా, నువ్వు అమ్మని నన్ను కర్రతో కొట్టమని ఎందుకు చెప్పావు? లేదు లేదు, నేను కేవలం అత్తయ్యతో మిమ్మల్ని లేపమని చెప్పానంతే. అత్తయ్య కర్రతో లేపారు. నువ్విక్కడ గురక పెడుతూ మరీ పడుకున్నావు, కానీ అక్కడ మహాలక్ష్మికి అవమానం జరుగుతుంది. గుర్తు పెట్టుకో, ఏ ఇంట్లో అయితే ధనంకి అవమానం జరుగుతుందో ఆ ఇంట్లో మహాలక్ష్మి అస్సలు నిలిచి ఉండదు. అయ్యో, కానీ నా దగ్గర ధనం ఎక్కడుంది? ఎంత సంపాదించి తెచ్చినా అన్నిటికంటే ముందుగా మీరిద్దరే దాని మీద అధికారం చూపిస్తూ ఉంటారు. తెలుసా, ఎన్ని రోజులు అయిపోయిందో నేను కొత్త పంచ కూడా కొనుక్కోలేదు. ఏమైంది? అరే ఆగండి. అయ్యో అయ్యో, ఏమిటి? ఎన్ని బంగారు నాణాలా? నేనేం కళగనడం లేదు కదమ్మా. ఇది గనక కళ అయి ఉంటే నన్ను నిద్రలోనే ఉండిపోనివ్వు. చాలా అందమైన కళ. ఊరికి కబుర్లు చెప్పకు. ఈ బంగారు నాణాలు ఎందుకు ఇక్కడ దాచుంచారు? ఒకవేళ ధర లేకపోయినట్లయితే మరి ఎక్కడి నుంచి వచ్చాయి? నాకెలా తెలుస్తుంది? నువ్వు బంగారు నాణాలు కింద పడేశావు, పైగా నీకు తెలియదంటున్నావు. కానీ మేమేమో ఒక్కో బంగారు నాణాన్ని లెక్కగా ఖర్చు పెడుతుంటాం. అమ్మా, నా దగ్గర కేవలం ఒక్క బంగారు నాణెం మాత్రమే ఉంది. అది కూడా శారదానే ఇచ్చింది. మహారాజు గారు కానుకలు ఇస్తూనే ఉంటారు. వారేదో కానుక ఇచ్చే ఉండుంటారు, కానీ మీరే దాని గురించి మాకేం చెప్పట్లేదు. శారదాదేవి గారు, మహారాజు గారు నాకు సభలో అందరి ముందే పురస్కారం ఇస్తూ ఉంటారు. నాకు ఎప్పుడైనా పురస్కారం దక్కితే విజయనగరం మొత్తానికి తెలిసిపోతుంది. మరైతే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అయ్యో, నాకు మాత్రం ఏం తెలుసు? ఇదిగో గుండప్ప, నీ దగ్గర ఇన్ని బంగారు నాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేదు అమ్మ, నేను చేశాను. నా ముద్దుల గుండప్ప కంసాలి అయిపోయాడు. కంసాలి కాదు, దొంగ. వీడు దొంగ అయిపోయాడు. అబద్ధాలు చెప్తున్నాడమ్మా. అబద్ధం చెప్పటం లేదు, ఉందండి, చూపిస్తాను. గుండ్లంగా ఉన్న ఇనప ముక్క తీసుకుని ముందు వెనక ఇలా బంగాళ రంగు పోయాలి. నేను చాలా తయారు చేశాను. ఎక్కడికి పోయాయో ఎంతో. దొలికాయ్ 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 నవి దొలికాయ్ దొలికాయ్ దొలికాయ్. అయ్యో భగవంతుడా, అంటే ఇవి అసలైనవి కావా?
ఎంత నష్టం జరిగిపోయిందో. అత్తయ్య, బోల్డ్ ధనం ఉంది కదా, ఇంకా బోల్డ్ని కొత్త సామాన్లు కొనుక్కోవచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం ప్రయోజనం? అది సరే, మీ నెల జీతం ఎప్పుడు రాబోతుంది రామా? జీతం సంగతి తర్వాత, ముందు ఒకటి చెప్పు, మహారాజు గారు నీకు పురస్కారం ఎప్పుడు ఇస్తారు? అమ్మా, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనకి ఇంకా వేరే వస్తువులతో అవసరం ఏముంది? ఏముంది మన దగ్గర? ధనం ఎంత ఎక్కువ ఉన్నా తక్కువ అనిపిస్తుంది. ఇంతకు మీ జీతం ఎప్పుడు పెరుగుతుందో? లేదు, అంటే మాటలు మాత్రమే నావి, కానీ ఆలోచన అత్తయ్యది కదా. కదా అత్తయ్య, అన్నారు కదా. దానికంటే ముందు నాకు విషయం చెప్పు. ఈ బంగారు నాణేల గురించి అమ్మకి నా మీద చాడీలు చెప్పింది నువ్వే కదా? పాలు పొంగిపోతున్నాయి. నేను వెళ్ళి చూస్తాను. అమ్మా, ఇంత ధనం ఉండి కూడా ఇంకా ధనం మీద అత్యాశ పెంచుకోవడం మంచిది కాదు. ధనం అతిగా ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయేత్. ఏ వస్తువు అయినా అతిగా ఉండటం మంచిది కానే కాదు. తప్పుకోలేమ్మా, నువ్వు నా నాన్నమ్మ మీద నుంచున్నావు. నీ నాణెం మీద నించున్నానా? రా ఇక్కడికి రా. నీకు అల్లరి బాగా ఎక్కువైపోతుంది. నీ కారణంగా నాకు ఇన్ని తిట్లు, అమ్మ చేత దెబ్బలు తినాల్సి వచ్చింది. కానివ్వు, ఈ బంగారు నాణేలన్నీ తీసి ఈ మూటలో నింపి నాకివ్వు. వీటిని వెంటనే నగరం బయట ఉన్న బావిలో పడేసి వస్తాను. కానివ్వు, త్వరగా కానీ. ఇవి కూడా. ఏది ఇటువు? అమ్మా, అమ్మా, లామాని ఆపండి. నేను ఎంతో కష్టపడి బంగారు నాణాలు తయారు చేశాను, కానీ తను వాటిని బావిలో పడేస్తున్నాడు. నోర్మోయ్, వద్దు నా నాణాలు. ప్రణామాలు. ప్రణామాలు కొత్వాల్ గారు. ప్రణామాలు. మహారాజ్ గారు మనల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో మీకేమన్నా తెలుసా? రామకృష్ణ పండితులు గారు, నాకు అసలు ఏమీ తెలీదు. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు ప్రణామాలు ప్రణామాలు. ఏంటి విషయం? ఈ రోజు మీరు ఒంటరిగా వచ్చారు, ధనీమని రాలేదా? ఓ, వాళ్ళు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్లారు రామకృష్ణ పండితుల వారు. మేం కూడా వారి కోసమే ఎదురు చూస్తున్నాము. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు ప్రణామాలు. ఈ రోజెంతో ప్రత్యేకమైన రోజు. ఈరోజు మా చిన్న మహారాణి తిరుమలంబ గారి జన్మదినం. చిన్న మహారాణి గారు, మీ జన్మదిన సందర్భంగా మా తరపున మీకు ఎన్నో ఎన్నో శుభాశీస్సులు. మీకు జన్మదిన శుభాకాంక్షలు చిన్న మహారాణి గారు. శుభాకాంక్షలు మహారాణి గారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు 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 ధన్యవాదాలు. ఈ సందర్భంగా చిన్న మహారాణి గారు మీ అందరికీ కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు. అవును మహారాజా. అరే రామా, ఒకవేళ మహారాణి గారి చేత చేసిన మిఠాయిలు తినాల్సి వస్తుందా ఏంటి? శివ 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 శివ. మేము ఎంత దౌర్భాగ్యవంతులం. మేము ఏ వంటకాన్ని ఆరగించలేము. ఈరోజు మేము ఉపవాసం చేస్తున్నాం. ఆచార్య, దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మహారాణి గారు. అలాగే మహారాజా, రండి. అరే, అందరికంటే దౌర్భాగ్యవంతులు ఈ ధనీమణినే. ఎప్పుడైనా ఏమైనా ప్రత్యేకంగా దక్కబోతోందంటే అప్పుడు ఇద్దరు అక్కడుండారు. కానీ ఏం పర్వాలేదు, వారి వంతు కూడా మేమే తీసేసుకుంటాం, మా దగ్గరే ఉంచేసుకుంటాం. తీసుకోండి కొత్వాల్ గారు. ధన్యవాదాలు మహారాణి. మేం తీసుకుంటాం. తీసుకోండి గురుదేవా. మా ఆశీర్వాదం సదా మీకు ఉంటుంది చిన్న మహారాణి గారు. ధన్యవాదాలు. చిన్న మహారాణి గారు, ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే అది ధనీమణిల కానుకలు కూడా మీరు మాకిచ్చేయండి. మేం వారికిచ్చేస్తాం. ఈరోజు వారు ఇక్కడికి రాలేదు, ఒక ముఖ్యమైన పని మీద వెళ్లారు. తీసుకోండి గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఇదిగో, ఈరోజు శారద ఇంకా అమ్మ చాలా సంతోషిస్తారు. తీసుకోండి.
క్షమించండి మహారాణి గారు, కానీ నేను ఈ కానుకని స్వీకరించలేను చిన్న మహారాణి గారు. మొత్తం అందరూ అయితే వీటిని స్వీకరిస్తున్నారు కదా, మరి మీరెందుకు వద్దంటున్నారు? మహారాజు గారి దయ వల్ల నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక నాకు వేరే ఇంకేమీ అవసరం లేదు. మహారాజు గారి దయ వల్ల అన్నీ ఉన్నాయి మహారాజా. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. రామకృష్ణ పండితులు గారు, చిన్న మహారాణి గారు ఎంతో అభిమానంతో మీకు కానుకిస్తున్నారు, స్వీకరించండి. మహారాజా, ఏ వస్తువు అయినా అతిగా ఉండటం అంత మంచిది కాదు. అది ధనమైనా సరే మహారాజా. రామకృష్ణ పండితుల వారు, మీరు చిన్న మహారాణి గారిని అగౌరవపరుస్తున్నారు. మేం కూడా వారి చేతులతో ఇచ్చిన కానుకల్ని స్వీకరించాం కదా, మీరెందుకు ప్రత్యేకంగా వద్దు అంటున్నారు? చూస్తుంటే రామకృష్ణ పండితుల వారి దగ్గర ధనం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. లేదు లేదు గురుదేవా, అటువంటిదేమీ లేదు. మరి ఇంకేం కారణం ఉందని మీరు ఈ కానుక స్వీకరించట్లేదు రామకృష్ణ? మహారాజా, విషయం కొంచెం వ్యక్తిగతమైనది. మీరు మా అందరికీ చెప్పలేనటువంటి వ్యక్తిగతమైన విషయం ఏమిటి రామకృష్ణ పండితుల వారు? మౌనంగా నిలబడ్డారేమిటి? కారణం కూడా చెప్పలేరా? పైగా అదీ కాక మహారాణి తిరుమలాంబ గారిని కూడా అవమానిస్తున్నారు. గురుదేవా, మాకు అవమానం జరిగిందా? జరిగింది. మీరే అవమానించారు. మహారాజా, మాకు అవమానం జరిగింది. ఇక మేము మా పుట్టినరోజుని జరుపుకోము. మహారాణి చిన్నదేవి. రామకృష్ణ పండితులు గారు, చిన్న మహారాణి గారు అందరి కోసం ఎంతో అభిమానంతో కానుకలు తీసుకొచ్చారు. మీరు దాన్ని స్వీకరించకుండా కేవలం వారిని మాత్రమే కాదు, నిజానికి మమ్మల్ని కూడా అవమానించారు. లేదు లేదు మహారాజా, నేను కేవలం ఒకటే చెప్పాలనుకున్నాను. ధనం అధికంగా ఉండటం హానికారకం అంటున్నాను. అధికమా? ఈ కానుక మీకు అధిక ధనంలా అనిపిస్తుందా రామకృష్ణ పండితులు గారు? అది మహారాజా, నా దగ్గర సరిపడా ధనం ఉంది. నాకింకా ఎక్కువ ధనం అవసరం లేదు. మహారాజు గారిచ్చే ధనం అవసరం లేదా? మీకు బాగా అహంకారం ఎక్కువైపోయింది రామకృష్ణ. చూస్తుంటే మీ దగ్గర ధనం బాగా ఎక్కువైపోయినట్టుంది. వీరు పొగరుబోతైపోయారు మహారాజా. ఎలా అనిపిస్తుందంటే తమని తాము అందరికంటే గొప్పవారు అనుకుంటున్నారు. లేదు గురుదేవా, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. ఇది పొగరు కాకపోతే ఇంకేంటి రామకృష్ణ పండితులు గారు? మీరు మహారాణి తిరుమలమ్మ గారిని అవమానించారు. అవును, మీరు మా కానుకని స్వీకరించలేదు. మహారాజా, మీరు నా మనోభావాల్ని అర్థం చేసుకోవడం లేదు. అయితే ఇప్పుడు మేము మీకు తెలివి తక్కువ వారిలా కనిపిస్తున్నామా? మీకు కొంచెమైనా సిగ్గుండాలి రామకృష్ణ. రామకృష్ణ పండితులు గారు, మీరు మా నివేదనని స్వీకరించలేదు. ఇక మేము మిమ్మల్ని ఆదేశిస్తున్నాము. మా ఆదేశం ఏమిటంటే మీరు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మాకు మీ ముఖం కూడా చూడాలని లేదు. లేదు లేదు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఇది మా ఆదేశం. దీన్ని ఉల్లంఘించడం వల్ల మీరు శిక్షార్హులైపోతారు. క్షమించండి మహారాజా. రామకృష్ణ పండితుడు కానుకల్ని తీసుకోవడానికి ఎందుకు వద్దన్నారో మాకు చాలా బాగా తెలుసు. ఎందుకు ఆచార్య? మహారాజా, రామకృష్ణ పండితులకి ఇక ధనం అవసరమే లేదు. పైగా మీ ముఖ్య సలహాదారుని పదవి కూడా అవసరం లేదు. మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి ఆచార్య? మాకు అర్థం కాలేదు, స్పష్టంగా చెప్పండి. మహారాజా, అది రామకృష్ణ పండితుల వారు అందరి దగ్గర ఒక రహస్యాన్ని దాచి ఉంచారు మహారాజా.